అందరికి శనార్థి ఆడేలకు మంగళారతి. అస్సలు నయ్యాల ముచ్చట్లు ఒక్కదానికి ఒకటి మునుంబట్టి చెప్పుకుంటా వస్తానే ఉంటా. ఆఖరి దాకా చూడురి. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది మున్సిపల్ ఎన్నికల పోరు. ఎప్పుడు ఓడిచిపోతుందో ముఖ్యమంత్రి సారు బయటి దేశం టూరు. ముఖ్యమంత్రి చంద్రాల సారు ముంగటేసుకుండట రైల్వే పనులు. పెండింగ్ పనుల ముచ్చట ఏంటిదంటుండ్రు రాష్ట్రంలో జనులు. కూటమి సర్కార్లో ఉన్న లీడర్లు ఎవ్వరు లేరట మనుషుల లెక్క. ఆ మాట కుద్దు అనుకుంటా వచ్చిండు జగనాల సారు పక్క. మొత్తం ఎన్నికల జోరే నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రం నిండుగా. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఇప్పుడుంది నామినేషన్ల పండుగ. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేస్తుందట రణము. కారు పార్టీ లీడర్ల కండువాను చూసి ఓట్లు వేయాలనంట జనము. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పండుగ సురువైంది. మరి మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు బయటి దేశం టూరు ఇంకా అయిపోలేదా అంటే ఏమో మరి సార్ అంతగానం ఏం చదువుతుండో వచ్చినాకనన్నా లాగుల తొండలిడుస్తాము పేగులో మెడలేసుకుంటామని పెడుసుగా మాట్లాడేటట్టే ట్రైనింగ్ తీసుకుంటుండా చూద్దాం పాండ్రి. హార్వర్డ్ యూనివర్సిటీలో పాఠాలింటున్న సీఎం రేవంత్ సార్ను కొందరు స్టూడెంట్స్ కలిసి పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయిన సారు కూడా స్టూడెంట్ దశ నుంచి సీఎం దాకా ఎట్లా ఎదిగిండో సారు చరిత్రనే స్వయంగా చెప్పుకుంటా జీవితంలో ఎట్లా ఎదగాలి, ఎట్లా ముంగడికి పోవాలి, ఎట్లా పేరు తెచ్చుకోవాలని చెప్పిండట. రేవంత్ సారు మైకు పడితే చాలు కార్యకర్తలను కమలయ్యలను నోటితోని అనరాని చెవులతోని అనరాని మాటలు తిట్టాలి. పబ్లిక్కు పనికిరాని పనులు ముంగడ వేసుకోవాలి, పనికొచ్చే పనులు పెండింగ్లో పెట్టాలి. ఎంత తిడితే అంత పెద్ద లీడర్ అవుతారని ఇట్లా అన్నడా అంటే ఏమో దిక్కు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పండుగ సురువైంది. అటు కారు పార్టీ లీడర్లు ఇప్పటికే ఎన్నికల ప్రచారం సురువు చేసిర్రు. షై సర్కార్లో మాత్రం సాటుగా మంత్రులంతా మీటింగ్ పెట్టుకున్నారట. మరి ముఖ్యమంత్రి సార్ ఎప్పుడు బయట దేశం టూరు ఒడగొట్టుకొని భారతదేశంలో అడుగు పెడతాడు, ఎప్పటి సంది ప్రచారం సురువు చేస్తాడంటే ఫిబ్రవరి 1 తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టి 2 తారీఖు నుంచి ఎన్నికలకు ఎట్లా పోదాము, ఏం చేస్తే ప్రజలు మళ్ళా నమ్ముతారని ఫుల్లుగా ప్రిపేర్ అయ్యి ఎన్నికల్లో ఎవరిని నిలబెడితే గెలుస్తాము, ఎవరితోని అయితే ఇరిగిపోతున్న చెయ్యి మళ్ళా అతుకులు పెట్టుకునుడు అవుతుంది అనేదంతా చర్చించి 3 తారీఖు నాడు ఖుద్దుగా సీఎం సారు రంగంలోకి దిగి ప్రచారం చేయబోతున్నాడట. రేవంత్ సారు బయటి దేశం పోయి మంచిగానే చదువుకొని వస్తుండు కాబట్టి మునుపటోలే కాకుండా మంచిగా మాట్లాడతాడా అంటే ఆయన నేర్చుకున్న విద్య ఎట్లుంటుందో సారు ప్రచారంలో మాట్లాడిన తర్వాతనే చెప్పొచ్చు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు ఆయన కళల ప్రాజెక్టులను పక్కకు పెట్టి ఇప్పుడు పరిగట్టుకొని రైల్వే పనుల మీద మనసు పెట్టినట్టే ఉన్నాడట. ఏది కొనెళ్ళనీయకుండా నడమల్నే నాగలిడిచినట్టు చేస్తున్నాడా అంటే అయ్యే పనులు ఎట్లా అవుతున్నాయో జనం చూస్తూనే ఉండ్రు. కానీ ఇప్పుడైతే ముచ్చటైతే ఇది ఇక తీసుకొని వచ్చిన చూడుర్రి. ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు ఏం చేసిండంటే ఇట్లా ఆఫీసర్లను పిలుచుకొని ఏపీలో కొత్తగా రైల్వే లైన్లు పడుతున్నాయి కాబట్టి పనులు ఎట్టెట్లా నడుస్తున్నాయి, ఆంధ్ర నుంచి పక్క రాష్ట్రాలకు పాలి రాష్ట్రం తెలంగాణకు రైల్వే లైన్ పనులు సురువైనాయని అరుచుకున్నాడట. ఏపీలో ఉన్న పోర్టుల నుంచి పక్క రాష్ట్రాల పోర్టులకు రైల్వే కనెక్టివిటీ, అట్లనే తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లకు కొత్త రైల్వే తొవ్వల పనులు ఏడాదాకా వచ్చినాయి. ఏలుబడిలకు వచ్చి ఏడాది అర్థం అవుతున్నది కాబట్టి పనులు కూడా బిరబిర చేయాలని ముఖ్యమంత్రి సార్ ఆఫీసర్లతోనే అన్నాడట. అయ్యా సీఎం చంద్రాల సారు, మరి రైల్వే పనులు సెంట్రల్ సర్కారు మా చూసుకుంటుంది, మొదలు మీ కూటమి సర్కార్ల కామన్ పబ్లిక్ కష్టాలు వాపే పని అయితే మీరు చూసుకోండి సారు. ఏపీలో మీ సర్కారు ఏలుబడిలకు వస్తే మా బాధలు పోతాయి అనుకున్న పబ్లిక్ ఇప్పుడు తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయింది అనుకుంటున్నారట. 3 మాటల ముఖ్యమంత్రి అయిన విజన్ ఉన్న సీఎం అయిన మీరు ఎందుకు సారు అట్లా ప్రజలతోనే అనిపించుకుంటుర్రు? ఇంత సీరియారిటీ ఉన్న మీరే ఇంత లాపర్వా చేసుకుంటా పోతే ఎట్లా? మీకు తెలిసినంత ఏపీ గురించి ఎవలకు ఎరక? ఇప్పటికైనా మించిపోయింది లేదు, పనులు బిరబిర చేపించి ఆంధ్రప్రదేశ్ ఆలతు మార్చేయింది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కూటమి సర్కార్ల లీడర్లు మొత్తం పరిదేగించారట. అసలు ఒక్కరు కూడా మనుషుల లెక్క కూడా కానొస్తలేరట. మనుషుల లెక్క కూడా కానరానంత అద్మానంగా ఉన్నారని ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, పంకపార్టీ పెబ్బకం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగనాల సార్ అంటున్నాడు. మరి ఆయనకే ఎందుకు మనుషులే కనబడతలేరో అరుచుకుందాం పారి. అయ్యా జగనాల సారు ఇక మొదలు పెట్టుండ్రి. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న 20 పేపర్లో చూసినాం. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా
సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. అయ్యా ఇప్పుడు కూటమి సర్కార్లో ఉన్న ఎమ్మెల్యేలను చూస్తే మీకు మనసుల లెక్క కానొస్తలేరా? అయితే మరి వైసీపీ ఏలువడల మీ పంక పార్టీ లీడర్లు అంతా కూడా ఎట్లా ఉండే? 5 ఏళ్ల మీ ఏలువడల మీ లీడర్లు ఏపీలో ఏమేం చేసిండ్రో ఇప్పుడు కూటమి సర్కారు వచ్చినాక ఒక్కొక్కల భాగవతాలు మొత్తం బయటకు వస్తున్నాయి కదా సారు. మరి అవన్నీ శుద్ధపూసలమని చెప్పుకునే మీ లీడర్లు చేయలేదా ఎట్లా? అంటే మీ పంక పార్టీ లీడర్లు ఏం చేసినా అవన్నీ కూడా మంచి పనులు, తతిమ పార్టీల లీడర్లు చేస్తే అవి తప్పు పనులు ఎట్లా? మీరు కూడా ఏసొంటోల్లో మీ తోడబుడిన చెల్లె మిమ్మల్ని తోడేలు లెక్క చూసినప్పుడే అర్థమైందట. ఏపీని ఎందునగా కూడా చేసిండ్రని అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీ భాగవతం అంతా బయట పెడితే పబ్లిక్ కూడా పంక పార్టీని కాదని పసుపు పార్టీకి పగ్గాలు అప్పచెప్పిన ముచ్చట మరిచిండ్రా? ఇప్పుడు మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ దొంగ అని ఒరినట్టున్నది. మీరేం శుద్ధ పూసలు కాదు, కూటమోళ్ళు ఏం సొక్కమైనోళ్ళు కాదు, ఎవరు ఏలుబడిలో ఉన్నా ప్రజలకే పరిశాన్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల ఎన్నికల నగారా మోగుడు ఏమో కానీ మొత్తం మీద మున్సిపాలిటీలల్లో ఎన్నికల పండుగ సురువైనట్టే ఉన్నది. నామినేషన్లు చేసుడు కూడా సురువైంది కాబట్టి కౌన్సిలర్లుగా పోటీ చేసేటోళ్ళు మొత్తం పోయి నామినేషన్లు వేస్తూనే ఉన్నారట. మరి ఎట్లా నడుస్తుంది ఏం కథ అన్ని ముచ్చట్లు ఓపారి అరుచుకుందాం పని. మున్సిపాలిటీలల్లో కౌన్సిలర్గా పోటీ చేద్దాం అనుకునేటోళ్ళు కూడా పేపర్లు తయారు చేసుకొని నామినేషన్ వేసేందుకు పోతూనే ఉన్నారు. అటు ఎన్నికల సంఘం ఆఫీసర్లు కూడా నామినేషన్ల కోసము ఏర్పాట్లు మాత్రం 7 కాడికి సిద్ధం చేసి పెట్టిండ్రట. ఇట్లా పొద్దుగాలటి సందే నామినేషన్ల పర్వం మంచిగానే నడిచింది. చాలా జాగాల్లో కూడా అభ్యర్థులంతా ఇట్లా నామినేషన్లు వేసిరట. ముఖ్యమైన ముచ్చట ఏందంటే పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్నా ప్రభుత్వ పనులు గట్టకుండా పెండింగ్లో పెట్టినా, కరెంటు బిల్లు సక్క గట్టకున్నా, మున్సిపాలిటీ బకాయిలు చెల్లించకున్నా వాళ్ళు అసలు నామినేషన్లు చేసేందుకు అనర్హులు, వాళ్ళంతా దొంగలు అన్నట్టు అట్లా ప్రభుత్వ పనులు పెండింగ్లో పెట్టేటోళ్ళ దొంగల కంటే ఈనంగా చూసే కాడికి వచ్చిందట. అవన్నీ క్లియర్గా లేకుంటే అనర్హులే అన్నట్టు చెప్పేవరకల్లా పన్నులు కట్టేవాళ్ళు ఇప్పుడు ట్యాక్సీలు కట్టేందుకు మున్సిపాలిటీ ఆఫీసులకు పరుగులు పెడుతుర్రట. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి ఎన్నికల ఆఫీసర్లు కూడా ఏర్పాట్లు మొత్తం ఎంటదెంట చేస్తుర్రట. ఇక నామినేషన్ల పర్వం ఈ నెల 30 తారీఖు దాకా నడిస్తే అటెనక సిక్కి ఫిబ్రవరి 3 తారీఖు దాకా ఉంటదట. తర్వాత విత్డ్రా చేసుకునే సౌలతి ఇచ్చిండ్రట. కానీ ఒక కానూను గట్టిది ఉండేది. అదేమదంటే ఎవరైతే పనులు కట్టకుండా పాలనగిరి చేస్తారో, రాజకీయం చేస్తారో వాళ్లకు జీవితంలో పోటీ చేసే అవకాశం ఉండొద్దు. ఇచ్చిన హామీలు నెరవేర్చకున్న ఎన్నికలకు అనర్హులు అన్నట్టు కానూను ఉంటే బాగుండు. ఈ ఎన్నికల తర్వాతనన్న చట్టాలు సవరించి అసొంటి చట్టాలు తెస్తే బాగుండంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా ఎవరు నిలబడ్డారని చూడొద్దట. ఆయన వేసుకున్న కండువా చూసి అది గులాబీ కండువా అయితే ఎవరైనా సరే పోయి కారు గుర్తు మీదనే ఓట్లు గుద్దుతారే ఉండాలన్నట. అగో అభ్యర్థిని చూడకుండా కండువాను చూసి ఓటేసుడు ఎందుకు? ఆ మాత్రం దానికి క్యాండిడేట్ను ఎందుకు నిలబెట్టుడు అంటారా? ఏమో ఎనుండ్రి మీరే. అయ్యా కేటీఆర్ సారు మీ కారు కూతలు సురువు చేయండి. కారు గుర్తు మీద ఎవరొస్తే వాళ్ళే కేసీఆర్ పంపించిండు, ఆయనకే ఓటెత్తామనాలి తప్ప ఇక కోడిగుడ్డు మీద ఈకలు వేసి కూడా బంద్ చేయాలి. ఈయన మంచోడా చెడ్డోడా, ఈయన దొడ్డుగున్నాడా సన్నగున్నాడా, పొట్టిగున్నాడా పొడుగున్నాడా అన్ని కేసీఆర్ సార్ చూసుకొని టికెట్ ఇస్తాడు. కాబట్టి ఈసారి మాత్రం కారు గుర్తు మీద ఎవరైనా వస్తే గులాబీ కండువా కప్పుకొని ఇక కేసీఆర్కే ఓటేస్తున్నా అనుకొని అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఒకటే ఆలోచన చేయాలి, గట్టిగా గుద్దాలి. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కుటుంబం అన్నాక, ఒక పెద్ద కుటుంబం అన్నాక పంచాయతీలు ఉంటాయి, తాకట్లు ఉంటాయి. కానీ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, గుల్గాలే అల్గాలే కొట్లాడుకోవాలి, కానీ అర్రలో కొట్లాడుకోవాలి. గుల్గుడే గట్ల రేపు మున్సిపల్ ఎలక్షన్లా గుల్గాలే అలగాలే, కానీ బీఫారం ఇచ్చినాక మళ్ళీ కారు గుర్తు మీద ఎవరైనా కూర్చున్నాక ఇక పోయి ఒత్తుడే ఉండాలి తప్ప గుద్దుడే ఉండాలి తప్ప. అయ్యా కేటీఆర్ సారు అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు ఇట్లా కండువాలను చూసి ఓట్లేయాలి, అంతా కేసీఆర్ సారే చూసుకుంటాడు అంటే సర్పంచ్ ఎన్నికలప్పుడు కూడా ఏమాయా సారు మీరు చెప్పినట్టే ఇన్న పబ్లిక్ మీరు 10 ఏళ్లలో పొడిచింది అంతా ఎరికే అని ఎంతమందిని గెలిపించిండ్రో ఎరకలేదా? అంతేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ సార్ ఉన్నాడు, గులాబీ సైన్యం ఉన్నది, కారు గుర్తుకే ఓట్లేయమంటే మాగంటి గోపీనాథ్ సారు మరణం సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాకపాయే. మాజీ మున్సిపాలిటీ మంత్రి అయిన మీరు కండువాను చూసి ఓటేయమని అవడితిరి అంటే మీ పార్టీ కండువాకు ఉన్న ఇలువ క్యాండిడేట్లకు లేదా ఎట్లా? అంటే ఉత్తసంచికాడ కావాలన్నట్టు పేరుకు అభ్యర్థిగా నిలబెట్టి మున్సిపల్ ఎన్నికలకు పోతుండ్రా? ఆ మాత్రం దానికి అభ్యర్థులు ఎందుకు సారు? కారు పార్టీ కండువాలనే అభ్యర్థులుగా నిలబెట్టకపోయినరు అనాలనిపిస్తుంది కానీ మేమెందుకు అంటాం సారు, మీ అంత ఎరకనా మాకంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనసేన పార్టీ ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సార్ మీద ఓ కమిటీని వేసిందట.
ఎమ్మెల్యే సార్ మీద వస్తున్న వార్తలను మొత్తం జల్లెడ బట్టి విచారణ చేసి అలా నిజమెంత అబద్ధం ఎంత అరుచుకునే పని పెట్టుకోవాలని చెప్పిందట. మరి ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, మహిళా లీడర్లు కూడా ఎవరన్నా ఉన్నారా, అరుచుకుందాం పని. తొడిమలేనికాయ తొప్పుక్కున రాలి పడ్డట్టు ఎటుగాని ఈ టైంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సారు రాసలీల భాగవతం మీద జనసేన పార్టీ పెబ్బలు ఓ కమిటీ వేసిండ్రట. ఆ మహిళ చెప్పినట్టు శ్రీధర్ సారు ఆమెను నివద్దనే బయటకు తీసుకుపోయి ఖరాబు చేసి ఉంటే అన్ని తీర్ల వాడుకొని ఆమె బతుకుతోనే ఆడుకొని ఉంటే ఆమెతోనే ఆ మహిళ చెప్పుతున్న దాంట్లో నిజం ఉంటే జనసేన పార్టీ వేసిన కమిటీ విచారణ చేసి వివరాలు ఇవ్వాలని చెప్పిందట. విచారణ చేసినాక అరవ శ్రీధర్ సార్ మీద యాక్షన్ తీసుకుంటాము, అప్పటిదాకా ఎసుంటి కార్యాలకు కూడా రావద్దు, దూరం ఉండాలని నోటీసులు విడుదల చేసిందట. అయ్యా జనసేన పార్టీ పెబ్బ పవనాలు సారు, మీ జనసేన పార్టీ జనాలకు సేవ చేయాలి, ఆంధ్రను అభివృద్ధి చేయాలి, ఏపీలో తప్పిపోయిన ఆడపిల్లల జాడ పట్టుక రావాలని ఏరికోరి పబ్లిక్ మిమ్ముల ఎన్నుకుంటే మీ ఎమ్మెల్యేలు పథకాలు అమలు చేసుడు పక్కకు పెట్టి మహిళలను మీ సినిమాల భాషలో చెప్పాలంటే పాడు చేసే పని పెట్టుకున్నాడు ఏంది? సినిమాలో అయితే ఏషగత్యలను గుండెగాలు ఖరాబు చేస్తుంటేనే గుద్ది చంపుతారు, అసలుది రాజకీయంలోకి రాగానే ఇట్లా ఆలస్యం చేసుడు కమిటీలు చేసుడు ఏందో సనాతన ధర్మం అనుకుంటా సందేశాలు ఇస్తున్న మీరే చెప్పాలి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీని ఇడిచిపెట్టి పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ మీదనే జీవి గుంజుకుంటున్నదట. మళ్ళా బాపుతానికే పోవాలి, తప్పైందని ఒప్పుకోవాలి, సొంత పార్టీలో చేరాలని చాలా దినాల సందే ఆరూరి రమేష్ సారు అనుకుంటుండట. అట్లా ఇప్పుడు ఎవరన్నారే బాలన్న అంటారా, అన్న మనిషినే మన ముచ్చటాలకు పట్టుకొచ్చిన చూడుండ్రిగో. అయ్యా ఆరూరి రమేష్ సారు ఇక అందుకోర్రి మీ ముచ్చట. లేని పరిస్థితుల్లో మరి మొన్న పార్లమెంట్లో నేను భారతీయ జనతా పార్టీలో పోటీ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కానీ కేసీఆర్ గారిని కానీ ఇతరత్ర నాయకులను కానీ ఏ రోజు కూడా నేను ఒక్క మాట కూడా నేను మాట్లాడలే. ఎందుకంటే నా గుండెలో ఉంది కేసీఆర్ గారు ఏం చేశారు, ఏ విధమైన కార్యక్రమాలు చేశారు, నా గుండెలో ఉంది. ఆ గుండెలో ఇంకేమున్నదో మొదలు చెప్పుర్రే సారు. నా సొంత ఇంటికి చేరాలి, మా బాపు ఆశీర్వాదం తీసుకోవాలి, జరిగిన తప్పులు మరి చెప్పుకొని మరి సొంత ఇంటికి రావాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్నరా కారు పార్టీల నుంచి కడియం శ్రీఆర్ సార్ ఒయ్యిండని ఆ పాపాత్ముడు ఒయ్యిండనే మళ్ళా సొంత గూటీలకు పోవాలే, బాపు కేసీఆర్ సార్ను గలవాలే, జరిగిన ముచ్చట చెప్పాలని ఇట్లా పార్టీలకు వచ్చినా అని చెప్పబట్టి. అయ్యా ఆరూరి రమేష్ సారు, మీకు కారు పార్టీ మీద అంత ప్రేమనే ఉంటే, బీఆర్ఎస్ పార్టీ మీద అంత భక్తే ఉంటే, మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొందరు బాపు అని చెప్పుకునే మీ కేసీఆర్ సారు అంటే అంత భరోసానే ఉంటే, మీరు కాటికి పోయేదాకా కూడా కారు పార్టీని ఇడిచిపెట్టి పోవద్దు కదా. సీట్ల కోసం పదవుల కోసం పోయినరా ఎట్లా? రంగులు మార్చే ఊసరెల్లి కంటే బిరానా రంగులు మార్చినట్టు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోగానే ఇప్పుడొచ్చి ఇట్లా మీరు చెప్తుంటే ఎట్లున్నదంటే అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీఎం రేవంత్ సారు శివకాడ జొర్రిగా గుయ్యమనంటే బస్సుల మంత్రి కం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఒకటే తీరుగు గుయ్యి గుయ్యి గుయ్యమంటున్నాడట. అగో ఏముచ్చడం మీద అంతా మనసుకు పట్టనీయకుండా ఆ మంత్రి సారు ఈ ముఖ్యమంత్రి సార్ను సతాయిస్తున్నాడంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. అయ్యా తుమ్మల సారు ఇక అసలు ముచ్చట చెప్పుండ్రి. నేను గడిచిన 2 సంవత్సరాల్లో ప్రతి సమావేశంలో కూడా అది క్యాబినెట్ మీటింగ్ కావచ్చు, లేదు మామూలు మీటింగ్, ముఖ్యమంత్రితో ఎప్పుడున్నా మీ శాసనసభ్యుడు మీ మంత్రి అడిగే ఒకే ఒక కోరిక గౌరవేది. ఇన్నరా వ్యవసాయ మంత్రి సార్ ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ గారి ఒత్తిడికి తట్టుకోలేక ముందు ఆయన కార్యక్రమం కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ కి పైసలు ఇచ్చేయండి, కాలువల పనులు మొదలు పెట్టండి అని చెప్పి క్యాబినెట్ లో మేడారం సమ్మక్క సారక్క దగ్గర జరిగిన క్యాబినెట్ లో కూడా పట్టుబట్టి ఆ అంశం క్యాబినెట్ లో ఉన్నా లేకపోయినా ప్రతిసారి క్యాబినెట్ లో ఇరిగేషన్ మంత్రిని ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టి అడిగేటటువంటి ఏకైక కోరిక మీకోసం గౌరవేది అని చెప్పి ఉస్నాబాద్కు గోదావరి నీళ్లు తీసుకొచ్చేందుకు గౌరెల్లి ప్రాజెక్టు పనులను పురాగా ఒడగొట్టేందుకు బస్సుల మంత్రి కం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు సీఎం రేవంత్ సార్ మీద, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మీద ఒత్తిడి అంటే మామూలు ఒత్తిడి పెడతలేడట. ఒత్తిడికే ఒత్తిడి వచ్చేంత ఒత్తిడి పెడుతున్నట్టే చెప్తున్నట్టు లేదు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఇప్పుడు మంచిగానే మీ మంత్రుల భజన సురువు చేసిండ్రు. ఒక మంత్రి అట్లా ప్రజల కోసం జీకులోలే పట్టుకొని పనులు చెయ్యమని ఎంటబడుతుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో మీరిచ్చిన హామీలు ఎందుకు నెరవేర్తలేవు? 6 గ్యారెంటీలు
హామీలు పురాగా ఎందుకు అమలైతలేవు? ఒదికు రాష్ట్రంలో అన్నదాతలు ఊరియా బస్తాల కోసం కాళ్ళు రిల్లలు పట్టేటట్టు నిలబడితే మీకు రైతుల గోసలు కానొస్తలేవా? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని ఉస్నాబాద్లో షెయి పార్టీ జెండా ఎగిరేసేదందుకు మంచిగానే మంత్రిని లేపుతున్నారు గానీ అసలు మీ కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా గౌరెల్లి ప్రాజెక్టు గురించి ఎన్నడన్నా మాట్లాడినరా? ఇప్పుడు ప్రాజెక్టు కోసమే పానాలే ఇచ్చేటట్టు పోరాడుతున్నామన్నట్టే చెప్తుర్రు. ఒదికు కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మేడిగడ్డ మొత్తం కూలిపోతుందట. సుందిల దగ్గర పర్రెలు పెట్టిందని కొందరు కుద్దుగా ఆడికి పోయి చెప్తుంటే ఇప్పుడు గౌరెల్లి ఘనత గురించి చెప్పబడితిరి. మీరిట్లా చెప్తుంటే చెప్పేటోళ్లకు శరం లేకున్నా వినేటోళ్లకు ఇజ్జతు మా ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికుల కోసం తెలంగాణ జాగృతి మలి సర్కారుతో తెగించి సమరం చేస్తుంది. ఆటో డ్రైవర్లు ఎవ్వరు రంది పడొద్దని కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడము 3 పైల బండ్ల డ్రైవర్ అన్నలకు భరోసా ఇస్తున్నదట. మందుమారానిగా పేరు అయిన మేడం గారికి ఏడవాళ్ళు కలిసిండ్రంటే చెప్తాపాన్రి. అగో చూసిర్రా, తెలంగాణ జాగృతి పెబ్బ కల్వకుంట్ల కవిత మేడంను కలిసేదందుకు ఇట్లా ఆటో డ్రైవర్లు అంతా కలిసిపోయిర్రట. డ్రైవర్ అన్నల బాధలు అరుచుకున్న మేడం కూడా కార్మికులకు తోడుగుంటాము, షెయి సర్కారుకు శరం వచ్చేటట్టు చేస్తాము, ఇందిరమ్మ ప్రభుత్వానికి ఇజ్జత్ వచ్చేటట్టు చేస్తాము, ఎన్నికల ముంగడ షెయి పార్టీ వాళ్ళు ఏమని చెప్పిరి, ఏలుబడిలకు రాకముందు ఏమనిరి, మీకిస్తామని హామీ ఇచ్చిన 12,000 రూపాయల పథకం కూడా వెంటనే కొలాయించేటట్టు పోరాటం చేస్తామని చెప్పుకొచ్చిందట. అమ్మా కల్వకుంట్ల కవిత మేడము, ఒదికు షెయి సర్కారు దగ్గర రూపాయి లేదు, బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర అన్నట్టే ఉన్నది. చిప్ప చేతులు పట్టుకొని తిరిగినా రూపాయి ఉడతలేదని చెప్పుకుంటేనే సీఎం రేవంత్ సారు బయట దేశాల పర్యటనలకు పోయిండు. మీరేమో 12,000 ఇప్పిస్తాం అంటుర్రు. మంత్రులు పోయి ఎవి అడిగినా ముఖ్యమంత్రి సారు వెనక ముంగడ చేస్తుండట. మరి మీరు కాంగ్రెస్ పార్టీ కాదు, అధికార పార్టీలో ఏ బాధ్యతలు లేరు. మీరు చెప్తే ఆటో డ్రైవర్లకు 12,000 పథకం బాపతు పైకం విడుదల చేస్తాడా? మీరు చెప్పినట్టే నివొద్దనే ఇంటాడా? ఒకవేళ ఇంటే మాత్రం బయట కొందరు మాట్లాడుకుంటున్నట్టు షెయి పార్టీతోని మీరు సాటుగా చేతులు కలిపినట్టేరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న బేగంపేట గాలిమోటార్ల డిపోల వింగ్స్ ఇండియా 2026 పేరంటం పెద్దగానే అయ్యింది. ఆ పేరంటంలో ఏముంటుంది బాలన్న అంటే గాలి మోటార్లు గాలిలో చక్కర్లు కొడతాయి, మీది మోటార్లు మొత్తము సర్కాస్ స్పీడ్లు చేస్తాయట. ఒక్కొక్క గాలి మోటార్లు ఎట్టెట్లే గురుతున్నదో చూడుండ్రి, ఒక్కొక్కల మురిపం చెప్పరాదు అనుకో రాదుండ్రి. చూసినరా, గాలి మోటార్లను మొత్తం ఒకదాని పక్కకు ఒకటి నిలబెట్టిండ్రు. 1 కాదు 2 కాదు, ఇట్లా తీరు గాలి మోటార్లు మాలాస్కనే రన్వే మీద నిలబెట్టి చూసేదందుకు వచ్చిన వాళ్ళకు చూపిస్తురట. చాలా మంది వింగ్స్ ఇండియా 2026 పేరంటానికి పోయి గాలి మోటార్లా చూసిర్రట. అట్లనే డ్రోన్ షో కూడా పెట్టిర్రట. అది కూడా చూడండి ఎంత మంచిగా చేసిర్రో. ఇట్లా డ్రోన్లతోని గాలి మోటార్ల బొమ్మలను, గాలి మోటార్ల లోపల ఉండే బొమ్మలను, ఎయిర్పోర్ట్ బొమ్మలను, సర్కారు ఇప్పుడు గాలి మోటార్ల కోసం తెచ్చిన సౌలతులను మొత్తము బొమ్మల రూపంలో వేసుకుంటా చూపెట్టిర్రట. ఇట్లా ఆ షో చూసేందుకు కూడా పెద్ద ఎత్తున జనం వచ్చిర్రట. ఒక డ్రోన్ షోనే కాదు, అటు విమానాలతోని విన్యాసాలు కూడా చేసిర్రట. ఇట్లా బేగంపేట కాడ అవుతున్న వింగ్స్ ఇండియా పేరంటం పెద్దగానే అయ్యిందట. అయ్యా గాలి మోటార్ల పేరంటం పెద్దగానే పెట్టిర్రు కానీ ఒదికు గాలి మోటార్ గోలి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారు పానాలే పోయ్యనా, ఆయనతో పాటు 5 జీవిపోయిందట. ఆయన ఒక్కడే కాదు, ఒక్కో జాగాల గాలి మోటార్ల టక్కర్లు అవుతున్నాయి. ఉదికు భూమి మీద ఉన్న రోడ్ల మీద పోతేనే బండ్లకు టక్కర్లు అవుతున్నాయి అనుకుంటే ఇప్పుడు గాలి మోటార్లకు కూడా టక్కర్లు కాగల. అన్ని కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి అసొంటి ప్రోగ్రాములు పెట్టి ఆనందపౌడు కంటే అవే పైకాన్ని పేద ప్రజలకు దానం చేస్తే ఎవరు దానం చేసిండ్రంటే గాలి మోటార్ల కంపెనీలోట అనుకొని ప్రజలు యాది చేసుకుంటారు, సంబురంగా ఆనందంగా తింటారు కదా. అట్లా కూడా పబ్లిసిటీ కదా. ఇట్లా ఉత్తగా షోలు చేస్తే మీరు ఖర్చు పెట్టే పైకమంతా బూడిదలో పోసిన పన్నీరు లెక్కనే గాలిలో కలిసినట్టే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రభుత్వం ఏం చేసినా చూసుకుంటా పోవాలి కానీ ఎవరన్నా ఎదురు చెప్తే మాత్రము అస్సలు ఊకునేదే లేదు. అట్లాగిట్లా ఎవరన్నా చేస్తే మేము చేసే పని మేం చేస్తామని ఖమ్మం జిల్లా మదిరలో ఓ పోలీసు మేడము ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నట్టే మాట్లాడుతున్నదట. అగో ప్రజలకు రక్షణ కల్పించవలసిన రక్షక భటురాలే అట్లా అన్నదాయే అంటే అన్నదట. ఇనుండ్రి, మీరంతా చదువుకున్న పిల్లలే, ఏదన్నా పోరాటం చేయాలనుకుంటే న్యాయబద్ధంగా చేయండి, దానికి మేము కూడా సహకరిస్తాము. అంతవరకే తప్ప పనికి అడ్డొచ్చి అధికారులకి అడ్డుపడితే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎందుకు ఇట్లా లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అంటుంది అంటే అసలు అయితే ఖమ్మం జిల్లా మదిరాపట్నంలో ఉన్న సిరిపురంలో ఐటీఐ బంగ్లా కట్టేందుకు ప్రభుత్వ అధికారులు కొందరు కాంగ్రెస్ లీడర్లు చూస్తుర్రట. మీరు భవనం కట్టంగా ఇవ్వలొద్దన్నారు, కట్టుండ్రి కానీ ఆట మైదానం అట్లనే ఇడిచిపెట్టి వేరే జాగాల కట్టుండ్రంటే అగో అట్లా అనుడే తప్పు అనే కాడికి వచ్చి మలి సర్కారు పెద్దలు పోలీసులను రంగంలోకి దించిర్రట. మంచి మర్యాదగా చెప్పినప్పుడు వింటే బానే ఉంటది, లేదు కాదు కూడదంటే ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తుంది.
ఇప్పుడే ఇంత గట్టిగా చెప్పుకుంటా ఇంకా గట్టిగా చెప్పవలసి వస్తుందని ఎస్ఐ లక్ష్మీ భార్గవి మేడం అనగానే ఆన్నే ఉన్న ఈ పెద్ద మనిషి ఏమో ఇట్లా అనుకొచ్చిండు. కాదు కూడదనంటే చెప్తాం, అధికారులకు చెప్పి మేము చేయాల్సింది మేము చేస్తాము. మాకేం కాదండి, మీరు చేయండి. మీరు ఏదో చేస్తారు, ఏం చేస్తారు? భయపెడతారా? భయపెట్టినట్టే మాట్లాడుతున్నారు. నేను ఏదో చేస్తానని ఏం చేస్తారు? కేసు పెడతారు. ఎలాంటి కేసు ఎందుకు కొట్టలేదంటో ఓకే మంచిదే, మీరు ఇంకా రాజకీయాల్లో చెప్పేది వినండి. చట్టం పని మీ పని మీరు చేస్తారు, మా పని మేము చేస్తాం. ఇక ఇట్లా ఈ పెద్ద మనిషి అనగానే ఇక మేడం ఏమంటుందో ఈ నుండి అందరినీ కూడా 360 డిగ్రీస్ అందరు పడేటట్టు అందరిని వీడియో తీయి అంటే వీడియోలో పడతామేమో అన్న భయంకు, కేసులో ఇరుకుతామేమో అన్న బుగులుకు ఆడికెళ్ళి అందరూ పోతారేమో అనుకున్నట్టున్నది గాని ఎవరు కూడా ఆడికెళ్ళి కదలలేదంటే వాళ్ళు మేడం చెప్తున్నట్టు న్యాయ పోరాటం చేస్తున్నట్టే అనిపిస్తలేదు. పోలీసు మేడం అట్లా ఎప్పుడు చూసి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు స్వేచ్ఛగా పోరాటం చేసే హక్కు కూడా లేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పేదలకు సర్కారు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు పథకంలో కూడా లంచగొండి ఉద్యోగులు మోపయ్యారట. అవో కొందరు ఆరోపిస్తున్నట్టు ఎమ్మెల్యేలు మంత్రులే ఇందిరమ్మ ఇళ్ళ కమిషన్లు తింటారా, వాళ్ళు గంటెడంతా తింటే మేము షాయి శంషడంతా తినొద్దా అని అట్లా లీడర్లను ఆదర్శంగా తీసుకుని లంచాలకు మరిగిర్రా అంటే అరుచుకుందాం పాండ్రి. ఇక ఈ పొడవలగాని వస్తున్నోని చూసిర్రా, ఏం తెలియని ఎడ్డి పిల్లగాని లెక్క చూస్తున్నది ఎవరనుకుంటుర్రు? హౌసింగ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్గా పని చేస్తున్నాడట. సారు పేరు దుర్గం శ్రీకాంత్. మరి సర్కారు ఇచ్చే జీతం చాలతలేదా, లేకుంటే పని తక్కువ చేసి లంచాలు ఎక్కువ తీసుకొని మరిగిండో గాని ఇట్లా ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో ఉన్న ఓ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారునికి బిల్లు మంజూరు చేయాలంటే 20,000 లంచం అడిగిండట. అటో ఇటో బాధపడి 10,000 రూపాయలు ఇచ్చినాక కూడా బిల్లు రాకపోయేసరికి ఆ లబ్ధిదారుడు పోయి ఏసీ బోర్లకు ఫిర్యాదు చేసిండట. తతిమ 10,000 కూడా ఇస్తా అంటే పోయి ఇస్తుంటే ఏసీ బోర్లు దొరకబట్టిరట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు, ఇందిరమ్మ ఇళ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఉదిక్కు కాంగ్రెస్ సర్కారులో ఉన్న మంత్రులే కమిషన్ల కోసం కొట్టుకుంటుర్రట అంటుంటే ఇప్పుడు మీ షై సర్కార్లా పని చేస్తున్నోళ్ళు కూడా ఇట్లా లంచాలకు మరిగితే కామన్ పబ్లిక్ ఏమైపోవాలి? ఇసోటి లంచగొండ అధికారుల చిట్టా మొత్తం తయారు చేసి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొలువులకెళ్ళి తీసేసి ఠాగూర్ సినిమాల కదా ముఖ్యమంత్రి సారు తీసుకున్న నిర్ణయం లెక్క కోపన బియ్యం పందికొక్కులోలే మింగిన రేషన్ డీలర్లను తీసేసి నిరుద్యోగులకు రేషన్ డీలరు ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరు కూడా తెలంగాణ నిరుద్యోగులకు కొలువులు ఇస్తారా అంటే మీ ఏలుబడి చూసి ఏ లోకానున్నదో ఇందిరమ్మ ఆత్మ మస్తు మురిసిపోతుంది కావచ్చు. అట్లా కూడా ఆలోచన చేయండి, అవినీతిని అంతమొందించుర్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా దగ్గర ముచ్చట ఇట్లనే అసలు నెల ఎస్ఎస్సీ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరించుర్రి. ఇంక ముచ్చలు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి మనం ఉంటాన్ని.